అందరికీ నమస్కారం. ఈ రోజున మన మాకవరిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాజపల్లి జంక్షన్ దగ్గర మాకవరిపాలెం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, మినీ అశోక్ లైలాండ్ అంటారు వ్యాన్. ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక 60 కేజీల గాంజా దొరికింది. ఆ వెహికల్ నడుపుతున్న ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయనది కర్ణాటక అండి, కర్ణాటక స్టేట్ అయింది. అక్కడి నుంచి బెంగళూరు కర్ణాటక స్టేట్. ఆయన మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి బెంగళూరు కర్ణాటక ఉంటాడు. ఇంకా గాంజాకి రహీం అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జీఆర్పీలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జీఆర్పీ పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని కూడా 3,60,000 సారీ 30 లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది. అట్లాగే ఈ వెహికల్ ఖరీదు ఒక 15 lakhs రూపీస్. టోటల్ 45 lakhs విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్నం సిఐ గారు, రూరల్ సిఐ గారు, అట్లాగే మాకవరిపాలెం ఎస్ఐ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ టీంని, ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను. వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇవి అట్ ప్రజెంట్ అయితే రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న వెహికల్ని, తర్వాత ఈ 60 కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది, సాజిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది కొత్త వెహికల్. దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అండి ఈరోజు. అట్టి గాంజా అనకాపల్లి జిల్లా కోటపాడు సర్కిల్ పరిధిలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8 గంటలకు దేవరాపల్లి ఎస్ఐ గారికి ఇలాగ ఏజెన్సీ నుండి ఒక 3 వ్యక్తులు గంజాయితో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి శ్రీరాంపురం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఏజెన్సీ నుండి కిందికి వస్తూ ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని చూసి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు వాళ్ళు ఆపి వాళ్ళని వెంబడించి పట్టుకొని చెక్ చేయగా ఒక 2 కిలోలు గంజాయి లిక్విడ్ దొరికింది. దాని విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. ఎస్ఐ గారు అక్కడే ఇమీడియట్ రిపోర్ట్ రాసి సదరు ప్రాపర్టీని, వెహికల్స్ను, వాళ్ళ దగ్గర నుండి 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకి రిమాండ్ పంపిస్తాము.
రంజాన్ జకీర్ మన్సూరి, ఇతను మన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన అతను.